కొంచెం ఎవరి కోసం అందరం భాగంగా 45వ వార్డులో మన ఆశా వర్కర్స్ అందరూ కలిపి ఈ పేటలో ఉన్న భాగస్వాములందరినీ కలుపుకొని ఈ క్లీన్ సిటీ వ్యవహారం సరిగా రోడ్లన్నీ కూడా క్లీన్ చేయటం, డ్రైనేజీలు క్లీన్ చేయటం, ఇవన్నీ కూడా మంచి మనసుతో వ్యవహరిస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా ఈరోజు 45వ వార్డులో మా ఇంటి దగ్గర ఈ స్వచ్ఛమైన కార్యక్రమం స్వచ్ఛత కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. వాళ్ళకి 13వ రోజు 20 రోజుల పాటు జరుగుతుంది ఈ విషయం. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా గత 12 రోజులుగా 45వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ పణి గారు, పులు రవీంద్ర గారు, అలాగే వాసవి గారు, కొనకల నారాయణ గారు, ఆర్కే రామకృష్ణ గారితో కలిసి ఈ కార్యక్రమాలు మచిలీపట్నం మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 45వ వార్డులో ఈ రోజున 13వ రోజు నారాయణ స్కూల్ ప్రాంతంలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది ప్రతి పౌరుడికి కూడా నైతిక బాధ్యత. పరిశుభ్రంగా ఉంటే మరి ప్రకృతిని కానీ వాతావరణాన్ని కానీ సమతుల్యం చేసుకుంటూ ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడుకోవటానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా తర్వాత రోగాలు వచ్చిన తర్వాత తగ్గించుకునే దానికంటే రోగాలు రాకుండా ఉండటానికి ఏం ప్రయత్నం చేయాలో ప్రతి పౌరుడు కూడా తన ఇంటిని, తన ప్రాంతాన్ని, తన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది నైతిక బాధ్యత. మున్సిపాలిటీ వారు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి వాళ్ళకు వచ్చే బండిలో చెత్త రూపంలో వచ్చిన ఇంట్లో వచ్చిన వ్యర్థాలను అన్నింటినీ కూడా మరి తడి చెత్త, పొడి చెత్త అలాగే సాయిల్డ్ 3 భాగాలుగా విభజించి 3 డ్రమ్ములు ఇంటింటికి పంచడం జరిగింది. అలా ప్రజలందరూ కూడా దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అవగాహన పెంచుకొని మరి ఆ చెత్తను కూడా విడివిడి భాగాలుగా మరి ఇంట్లోనే వాటిని అన్నింటినీ కూడా గ్రేడింగ్ చేసి వాళ్ళకి అందజేస్తే వాళ్ళ పని సులభం అవుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మొక్కుబడిగా కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం కానీ లేకపోతే నెలలో 2 రోజులు 3 రోజులు ప్రతి వార్డులో కమిటీలుగా ఏర్పడి వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులే చేయాలని కానీ లేకపోతే వేరే స్వచ్ఛంద సంస్థలే చేయాలని కానీ లేదు. ఇది మన బాధ్యత. గృహిణులు అందరూ కూడా దీనిలో పాల్గొని పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం దేశ సేవలో కూడా భాగస్వాములు అవుతామని ప్రతి పౌరుడు కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఒక్క అడుగు ముందుకు స్వచ్ఛత వైపున కార్యక్రమాన్ని ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం పెట్టారండి. అలాగే 45 డివిజన్లో రోజు ఒక 6 గంటల నుంచి 7 గంటల దాకా 1 గంట కార్యక్రమం పెట్టారు. ప్రతి వార్డు కూడా ప్రతి రోడ్లో కూడా ప్రతి జనాలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కాలువలు అన్నీ కూడా స్ట్రక్ అయిపోయినాయి. దేనివల్ల అంటే ఈ ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసుల వల్ల. ముందుగా క్యారీ బ్యాగులు మనందరం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఈ వాటర్ గ్లాసులు ఎక్కువగా తాగుతాం, బయట పడేయడం, ఎవరైనా మజ్జిగ ఇచ్చినా రోడ్డు మీద తాగేయడం, ఆ రోడ్డు మీద పడేయడం, అవన్నీ ఆ గాలి కొట్టుకుంటూ వచ్చి ఆ డ్రైనేజీలో పడిపోయి దాదాపుగా అన్ని డ్రైనేజీలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. మనకి ఒక అరగంట వాన పడిందంటే బందర్లో మోకాలు నీళ్ళు వచ్చేసి మన జిల్లా కూడా సాయిబాబు సెంటర్ కానివ్వండి దాదాపుగా కొన్ని సెంటర్ దాకా ఈ వాటర్ అంతా
పూర్తిగా స్టక్ అయిపోయి వాటర్ అంతా పొలంలోకి వచ్చేస్తుంది. బారున ఏంటంటే ఇది లక్ష్మీ సెంటర్ దాకా నుంచి కోనే సెంటర్ దాకా అంత పల్లం. ఒక గంట వానకే అంత మునిగిపోతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ డిస్పోజల్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, అలాగే ఒక రకమైన మనకు వాడే ఏమంటారు వాటిని అయ్యి అలా అందరూ కూడా మన బాధ్యతగా ఎవరికాలు ఈ పారేయకుండా మున్సిపల్ సిబ్బంది రాగానే అవన్నీ మామూలుగా ఒక దాంట్లో పెట్టుకుని వాళ్ళకి అందజేస్తే చక్కగా వెళ్ళి ఏ రోజు కూడా మన వాన పడినప్పుడు కూడా అంత అవసరం రాకుండా ఉంటుంది. అందువల్ల దయించి ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ చెత్తని ఎప్పుడు కూడా మీరు జాగ్రత్త దయచేసి మన మున్సిపల్ సిబ్బందికి అందజేస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం 30 రోజులు పెట్టారు. ఈ 30 రోజులు కూడా మా వార్డు పైకుమార్ గారు ఏదన్నా ఒక కార్యక్రమం అప్పచెప్పారంటే ఒక గీత గీసినట్టు ఆ గీత దాటకుండా ఖచ్చితంగా 30 రోజులు అంటే ఆ 30 రోజులు ఆపకుండా ఖచ్చితంగా ఒక ఆదివారం వచ్చిన సార్ తెలపెట్టినవారు. అలాంటి ఇన్ఛార్జి ఈ వార్డు ఉండడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే అందరు వార్డులో కూడా ఇలాంటి ఇన్ఛార్జి తయారవ్వాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ గారు కానివ్వండి, బండి రామకృష్ణ గారు కానివ్వండి, ఇతర పెద్దలు అందరూ కూడా మరి అధికారం ఉన్నా సరే అధికారం చీపులు పట్టుకుని మచిలీపట్నం నగరం శుభ్రతతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఉండాలని మరి వాళ్ళు ప్రజల్ని మోటివేట్ చేస్తూ అధికారులతో పాటు వాళ్ళు కూడా నిన్న కొల్లు రవీంద్ర గారు, బండి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మచిలీపట్నం బీచ్ దగ్గరికి వెళ్ళి అట్లా ప్లాస్టిక్ని అరికెట్టే విధంగా మరి పెద్దలు వాళ్ళే ముందరకు వచ్చి ప్లాస్టిక్ అంతా ఏరి బీచ్ దగ్గర అక్కడ శుభ్రం పరచడం మనం అందరం కూడా చూసాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన వార్డు, మన బజారు, మన వీధి అని ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజీలో ప్లాస్టిక్ వస్తువులు వేయకుండా మరి ప్లాస్టిక్ స్టార్ట్ చేసిన డిస్పోజల్ గ్లాసులు కానివ్వండి, ఇతర వస్తువులు కానివ్వండి, కుళ్ళిపోయిన పళ్ళు కానివ్వండి. ఎందుకంటే మా 45 అడుగులు డ్రైనేజీ ప్రాంతం ఎక్కువ కుళ్ళిపోయిన పళ్ళు ఇవన్నీ కూడా చాలామంది మెయిన్ రోడ్డు మీద అటు వేయటం కూడా చూస్తున్నాం. వాళ్ళకి అవగాహన అధికారులు, మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు ఉంటుంది. 20వ తేదీ వరకు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. తర్వాత కూడా మన వార్డుని మనం శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.